దేవుని పరిశుద్ధనామానికి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరి ఈరోజు ప్రభురాత్రి భోజనానికి మనం సిద్ధపడుతున్నాం. చిన్న లీలల భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 27 వరకు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వెయ్యబడిను గనక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యవాడు ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. దయతో బయటకు ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. అందరూ కూడా లేఖనాన్ని, దేవుడు మాట్లాడే మాటలు వినాలని కోరుతున్నాను. కృపాసత్య సంపూర్ణ పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందిన దేవ, ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవ, నీకు వందనములు చెల్లిస్తున్నాను. మరి నా తండ్రి, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు తండ్రి, మీరు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు నీ సాక్షులుగా నిలబడి ఉన్నారు. తండ్రి, నీకు వందనములు. ఇంకా రాబో కాలంలో బిడ్డలను బలంగా మీరు వాడుకొని మీరు మహిమ పొందమని, మంచి జీవితాలు వారికి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మదేవుడా, నీకు స్తోత్రాలు నాయన. చదువుబడిన లేఖన భాగం నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా, కేవలం వట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి ప్రభువు సెలవిచ్చే ప్రతి మాటలు సత్యమైన మాటలు. ఈ లోకం గతించిపోతుంది, నశించిపోతుంది, కానీ దేవుడి మాటలు మాత్రము ఎన్నడూ కూడా నశించిపో. పంచభూతాలు నశించిపోతాయి, కాలము నశించిపోతుంది, సృష్టి అంతా లయమైపోతుంది, కానీ దేవుడు చెప్పే ఏ మాట కూడా నిరర్ధకము కాదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు 3.5 సంవత్సరాలు తను సువార్త పరిచర్యలో మనుషులంతా కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు కనుక ప్రభువే తన్ను తాను మానవ రూపకంగా వచ్చి తను మనిషిలా బ్రతుకుతూ మానవుడు ఎలా ఈ లోకాన్ని జీవించగలుగుతాడు అనే అనేకమైన సత్యాలను తను మనకి బోధించాడు. ఉపమానాలుగా బోధించాడు. అంటే మనకు అర్థమయ్యే రీతిలో. మరి గురుగులు అని, పొలమని, వ్యవసాయం అని, విత్తనాలని, పక్షులని, రాళ్ళని, మరి ఇలా ఆయన ఉపమాన రీతిగా మనుషులకు అర్థమయ్యే రీతిగా తను మనకి బోధించడం జరిగింది. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఇది ఆత్మ సంబంధమైన గృహం. మనము శరీర సంబంధమైన గృహము గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన గృహము అది నిత్య జీవంలోకి ప్రవేశిస్తుంది.
శరీర సంబంధమైన ఈ గృహము కొంతకాలం అయిపోతే కూలిపోతుంది, పాడైపోతుంది. కానీ ఆత్మ సంబంధమైన గృహము నిత్య జీవములో నిత్యము దేవుడితో జీవిస్తుంది. మరి ఈ గృహము గురించి ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నా అంటే, ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు. పరలోక రాజ్యం చేరడు, కానీ ప్రభు చిత్తాన్ని తెలుసుకొని బ్రతికిన వాడే పరలోక రాజ్యం చేరుతాడు. అందరూ చేరరు. క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరరు. బ్యాప్టిజం పొందినంత మాత్రాన పరలోక రాజ్యములో చేరరు. కానీ మనకు బ్యాప్టిజం అనేది ఏంటంటే విశ్వాసానికి గుర్తు. నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను అనడానికి గుర్తు మాత్రమే. మరి అది మనని పరలోక రాజ్యములో చేర్చదు. కానీ ప్రభు చిత్తము అంటే ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన ఈ భూమి మీద తను ఏ విధంగా తండ్రి మాట నెరవేర్చాడో అలాగే మనము కూడా తండ్రి మాట నెరవేరుస్తేనే పరలోక రాజ్యానికి వారసులము అవుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిలా ఉంటాడంట. దేవుడి మాటలు విని మరి వాటి చొప్పున తన హృదయం అనే ఇల్లును కట్టుకునేవాడు బుద్ధిమంతుడు. మరి ఇసుక మీద ఇల్లు కట్టినవాడు బుద్ధిహీనుడు. అంటే ఇసుక మీద ఇల్లు అంటే తాత్కాలికమైన, దేవుడి సన్నిధికి చాలామంది ఎలా వస్తారు అంటే అవసరతల కోసం వస్తారు. రోగాలు బాగా కావాలని, కుటుంబ సమస్యలు తీరాలని, మరి ఇవన్నిటి కోసం వస్తారు. వీళ్ళెవరు? ఇసుక మీద కట్టిన ఇంటి లాంటి వాళ్ళు. దేవుడు అడిగింది వాళ్ళకి ఇయ్యలేదు. ఒకవేళ ఇచ్చాడు, ఏం చేస్తారు వాళ్ళు? కొత్తది ఏదైనా అడగడానికి లేదు అంటే మందిరానికి మానేస్తారు, ఈజీగా వెళ్ళిపోతారు, ఈజీగా పక్కదారి పడతారు. ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పారనుకోండి, ఆ మాటలు నిజం అనుకొని అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ పునాది బలంగా లేదు, క్రీస్తులో పునాది లేదు. కాబట్టి వాళ్ళు తొందరగా పడిపోయే అవకాశం చాలా ఉంటుంది. ఈ లోకంలో ఇప్పుడు ఎన్నో చెప్పుడు మాటలు చెప్తున్నారు. ఎంతోమంది క్రైస్తవులు హిందువులుగా మారిపోతున్నారట. అది చూసినప్పుడు మేము అనుకుంటున్నాము, వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ దేవుడిని నమ్మారు? వీళ్ళు నిజంగా పునాది బలంగా ఉంటే ఎందుకు మారిపోతారు? పునాది బలంగా లేదు గనక వాళ్ళు ఈజీగా మరి వాళ్ళ ఆచార పద్ధతులు, వాళ్ళ పారంపర్య ఆచారాల వైపు మొగ్గు చూపిస్తూ వెళ్ళిపోతారు. చాలామంది వెళ్ళిపోతారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెళ్ళిపోతారు. ఎవరైనా వచ్చి బెదిరిస్తే కూడా వెళ్ళిపోతారు. నిన్న జస్వంత్ నాకు ఒకటి చూపిస్తున్నాడు, యూట్యూబ్లో ఎవరు పెట్టారో మరి. ఆ పిల్లోడు కరపత్రాలు మోస్తున్నాడు, యవనస్తుడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. వచ్చి వాడిని అడుగుతున్నారు, ఎందుకు మోస్తున్నావు అంటే ఏదేదో చెప్తున్నాడు. చింపై అనగానే వాళ్ళ ముందర చింపేస్తున్నాడు వాడు. చూడండి, చెంపలేసుకో అనగానే 2 చెంపలు వేసుకుంటున్నాడు. గుంజిల్ది అంటే వాడు కూర్చొని పైకి గుంజిలు తీస్తున్నాడు. జై శ్రీరామ్ అను అంటే జై శ్రీరామ్ అని పసాలు అంటున్నాడు వాడు. చూడండి, ఎవరు చెప్పారా నీకు ఇవన్నీ పంచమని? ఎవరు చెప్పారు నీకు అంటే, ఆ చర్చు ఈ చర్చు ఏదో ఇష్టంతో పంచాను అని చెప్తున్నాడు. చూడండి ఎంత ఈజీగా ఒక మనుషులు వచ్చి వాళ్ళను కొట్టడానికి వచ్చినప్పుడు భయముతో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్పిన మాట వింటూ వాడు వచ్చి పెద్ద బొట్టు పెట్టేశాడు ఇట్లా పిల్లోడికి. చూడండి, అంటే ఇలాంటి సందర్భాలు
ఇలాంటి సందర్భాలు మనము ఎదుర్కోవాలి అంటే మన పునాది ఎలా ఉండాలి? బండ మీద ఉండాలి. బండ మీద ఉండాలి. మరి మనం పునాది బండ మీద లేకపోతే బయటవాడు వచ్చి ఏది మాట్లాడినా అదే నిజం అంటాం. మనం ఏది మాట్లాడినా అదే సత్యమేమో అని వాడు వెంబడి వెళ్ళిపోతాం. తప్పు మార్గంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే శక్తి ఏమో అనుకుని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా సాతానుడు కల్పిస్తాడు. దేవుడు వాక్యంలో కూడా ఉంది, ఏర్పరచబడిన వారు సైతము పడిపోతారు అని. అంటే దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా పడిపోతారు. అంటే దేవుడి నుంచి దూరం అయిపోతారు. పడిపోతారంటే దేవుడి నుంచి దూరం అయిపోతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నీ గృహం ఎలా ఉండాలి అంటే బండ అంటే క్రీస్తు అనే పునాది మీద నీవు ఇల్లు కట్టుకోవాలి. నీ విశ్వాసం అనేది, నీ నమ్మకం అనేది, నీ దృఢమైన పట్టుదల అనేది, నువ్వు దేన్ని నమ్మావో దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఒకవేళ గాలి విసిరినా, ఇంటి మీద కొట్టినా, పునాది బండ మీద వెయ్యబడెను గనక అది పడిపోలేదు. హల్లెలూయా. అంటే గాలి, వర్షాలు ఇవన్నీ ఏంటి? కలతలు, జీవితంలో శోధనలు, సమస్యలు, అలజడులు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు, బానిసత్వమైన బ్రతుకులు, ఇవన్నీ మన జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా మనము బండనే క్రీస్తు మీద మనము పునాది వేసినప్పుడు నువ్వు పడిపోయే అవకాశం ఉండదు. ఇంకా ఎలాంటిదైనా నువ్వు ఎదుర్కోవడానికి రెడీగా ఉంటావు. తన్నులు తినడానికైనా రెడీగానే ఉంటావు. కానీ వ్యతిరేకమైన మాట నీ నోటి నుంచి మాట్లాడడానికి నీ శరీరం, నీ మనస్సు ఒప్పుకోదు. అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా రెడీగానే ఉంటావు. కానీ నీ మనస్సు వాళ్ళు చెప్పినట్టుగా అంగీకరించవు. ఎందుకు? నీ బండ పునాది మీద ఉంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. అది స్థిరత్వమైన మనస్సు. స్థిరం. నీ హృదయములో ఏ దాని మీద నువ్వు నమ్మకం ఉంచావో, క్రీస్తు నా కోసం చనిపోయాడు, క్రీస్తు నా అపరాధాల కోసం చనిపోయాడు, తూర్పుకు పడమటకు ఎంత దూరమో నీ పాపములను నేను అంత దూరం ఉంచాను అని చెప్పిన దేవుడు ఆయన. నీ మీద నేను జాలి పడుతున్నాను అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎంత ఘోరమైన పాపము చేసిన వ్యక్తివి, నిన్ను నేను ప్రేమించాను, నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాను, నువ్వు నా పోలికలోకి రావాలని నేను ఇష్టపడుతున్నాను అని అంతగా ప్రేమించిన దేవుణ్ణి నువ్వు గట్టిగా పట్టుకుంటావు. ఎవరైనా మనల్ని ప్రేమించారంటే వాళ్ళని మనం వదిలిపెట్టాం మామూలుగా మనుషులుగా. నిజ దేవుడు తన సొంత రక్తాన్నే మన కోసం ఇచ్చి కల్వరి సిల్వలో మన కోసం ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి మనం ఎలా వదులుకుంటాం? అవసరమైతే మనుషులను వదిలేస్తాం. మనుషుల ప్రేమలు తాత్కాలికమైనవి, స్వార్థ ప్రేమలు ఇవన్నీ కూడా. ఒకరి అవసరతలకు ఒకరికి ప్రేమలు చూపిస్తారు, కానీ అవి నిజమైన ప్రేమలు కావు. కానీ నిజమైన ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది. కాబట్టి నిజమైన ప్రేమను ఆ సిలువలో ప్రభువు చూపించాడు మనకి. ఇంతకంటే ఎక్కువగా ఏం చూపిస్తాడు మనకి? ప్రేమ ఎలా చూపిస్తాడు? మన ప్రేమను ఆయన వ్యక్తం చేశాడు. తన ప్రేమను సిలువలో వ్యక్తం చేశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పాపములన్నీ నా సిలువ మీద వేసుకొని వెళ్తున్నాను, నేను ఆదరణకర్తను నీ మధ్యకు పంపించాను, నా ఆదరణకర్త ఎప్పటికీ నేను ఆదుకుంటుంది అని ఇంతగా ప్రభువే మనకు తోడుగా ఉండి మాట్లాడుతున్న దేవుడు ఇంకా తను ఏం చూపెట్టగలుగుతాడు? మనకి ఏం చూపించగలుగుతాడు?
మరి అంతగా మనను ప్రేమిస్తున్న ఆ దేవుడికి మన పునాది ఇంకా మనం బలంగా విశ్వాసముతో ఆయన మీద మనం వేసుకోకపోతే మనము దేవుడి నుంచి దూరమయ్యే అవకాశాలు చాలా దగ్గరగా ఉంటున్నాయి, చాలా దగ్గరగా ఉంటున్నాయి. మరి మనము పునాది బలంగా వెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? ఒక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. సహోదరులారా, నాకు సంబంధించినవి సువార్త. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ నీ సొంత రక్షణను కొనసాగించుకో చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? నీ బండ పునాది బలంగా ఉండాలి అంటే ఏమంటుండంటే, నా సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు విధేయులుగా ఎలా ఉంటున్నారో నేను లేని ఈ టైంలో కూడా నువ్వు ఎలా ఉండాలట? భయముతో ఉండాలి, వణుకుతో ఉండాలి. నీ సొంత రక్షణను ఒకవేళ పాడైపోతుందేమో, నేను నమ్మిన నా దేవుని ఏ విధంగా అయినా ఎవరైనా వచ్చి దూరం చేస్తారేమో అని ఒక భయము, వణుకుతో నీవు ఉండాలంట. నీ సొంత రక్షణను నువ్వు కాపాడుకుంటూ ఉండాలంట. అంటే నీ మనసుని శోధించే ప్రతి శోధనల నుంచి నువ్వు జయించడానికి ప్రార్థన అనే ఆయుధంతోనూ సిద్ధపడాలి, ప్రార్థన ఆయుధంతోనూ సిద్ధపడాలి. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడు? నేను నీతో లేని ఈ కాలమందు నువ్వు ఎలా ఉండాలి? భయముతో ఉండాలట, భయముతో ఉండాలి. దేవుడి సన్నిధిలో ఎలా ఉంటున్నామో బయటకు వెళ్ళినప్పుడు దేవుడు లేని టైంలో కూడా నువ్వు అలాగే ఉండాలి. ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళిపోతే సాతానుడు పట్టుకుంటాడు మనని, ఏదో ఒక రకంగా నిన్ను పట్టుకుంటాడు, నిన్ను పాడు చేయడానికి చూస్తాడు, నిన్ను బలహీనపరచడానికి చూస్తాడు, నీ సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాడు, నీ ఆలోచనను దొంగిలిస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి దూరం కావాలని ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు నీ సమయములో లేని సమయములో నువ్వు ఎలా ఉండాలంటే భయంతో ఉండాలంట. తండ్రి చెయ్యి పట్టుకున్నప్పుడు పిల్లలకు చాలా ధైర్యంగా ఉంటుంది. తండ్రి సడన్గా చెయ్యి వదలగానే గాబరగా చూస్తారు పిల్లలు. నా తండ్రి ఎక్కడ వెళ్ళాడు అని పరిగెత్తి చూస్తూ మళ్ళీ వెళ్ళి చెయ్యి పట్టుకుంటారు. ఎందుకంటే శోధకుడు గర్జించు సింహం వలె ప్రతి స్థలములో తిరుగుతున్నాడు. ఏ టైంలో ఏ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. తెలియకుండానే వస్తాయి. ఏం రావు, మేము బాగుంటాము అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాడికి చాలా కొద్దిగా ఉంది సమయం సాతానుకి. కాబట్టి వాడు ఎలాగైనా సరే ఏర్పాటు చెయ్యబడ్డ వాళ్ళను సైతము వాడు నాశనానికి తీసుకెళ్ళాలని కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాడు మనుషులను ఏర్పాటు చేసుకుంటాడు, దుష్టులను ఏర్పాటు చేసుకుంటారు, దుర్మార్గులను ఏర్పాటు చేసుకుంటాడు. క్రైస్తవ్యంలోనే ఎంతోమందిని వాడు ఏర్పాటు చేసుకుంటాడు. క్రీస్తును ధరించిన వాళ్ళే ఎంతోమందిని ఏర్పాటు చేసుకుంటాడు. చెడగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చూడండి, ఎందుకంటే మరి అలాంటి టైంలో నువ్వు ఎలా ఉండాలట? నీ సొంత రక్షణను భయంతో నిన్ను నీవే కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణను నువ్వు కాపాడుకోవడానికి ఇష్టపడాలి. దేవుడిచ్చిన ఒక గిఫ్ట్, అది ఉచితంగా ఇచ్చాడు గిఫ్ట్ మనకి. ఆ ఉచితంగా ఇచ్చిన గిఫ్ట్ని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా దొంగతనం చేస్తాడు అంటే, నువ్వు కూర్చొని బైబిల్ చదువుతున్నావు, ఒక ఫ్రెండ్ వస్తాడు, ఏం చేస్తున్నావు అంటే బైబిల్ చదువుతున్నాను.
అరే పక్కకు పెట్టరా, కొద్దిసేపు బయటకు తిరిగొద్దాం బా అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? సగం చదివిన బైబిల్ పక్కకు పెట్టి బయటకు వెళ్ళి తిరగడానికి వెళ్తావు. లేదా ఏదో హోటల్కి వెళ్దామంటావు, ఏదో చెయ్యాలి అంటావు. ఇలా మనకు చెడగొట్టే ఫ్రెండ్స్ చాలా ఉంటారు, చెడగొట్టే వాళ్ళు చాలా ఉంటారు, ఇంకా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి టైంని దొంగతనం చేస్తాడు వాడు. ఫస్ట్ టైం మీద కొడతాడు. మనం టైం ఎవరికి ఎక్కువ ఇస్తున్నామో అనేది మనము నిజంగా మన బండ మీద పునాది ఉందా, నా సొంత రక్షణ నేను భయంతో కాపాడుకుంటున్నానా, లేదా విచ్చలవిడిగా నాకు నచ్చిన రీతిలో నేను వెళ్ళిపోతున్నానా అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. నీ సొంత రక్షణని నువ్వేం చేయాలంట? భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చాడు నీకు రక్షణ, నేను వచ్చేదాకా దాన్ని నువ్వు కాపాడుకో. అప్పుడే మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడే జీవ కిరీటం పొందుతాడు. కాబట్టి అప్పటిదాకా నువ్వు కాపాడుకో, నేను వచ్చేదాకా నువ్వు కాపాడుకో. నీకు ఒక గుర్తింపు ఇచ్చాను, ఆ గుర్తింపుని నేను వచ్చేదాకా నీవు కాపాడుకుంటూ ఉండు. దానికి ఏ మలినము అంటకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండమని, భయంతో ఉండమని ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. మరి ఇంకొక మాట కూడా చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 19వ వచనం నుంచి చదువుదాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగును నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్ముతున్నాయి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగా నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయంట. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడొక్కడే. బయట వాళ్ళు కూడా అందరూ అదే అంటున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏమంటున్నారు? అయ్యో, చెప్పడానికి ఏమైంది మీకు? దేవుడొక్కడే అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, మనం అంటున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నమ్ముట మంచిదే, అలాగూ ఒక్కడే అని నమ్మడం మంచిది. మరి దయ్యాలట నమ్మి వణుకుతున్నాయంట. చూడండి, దయ్యాలకు తెలుసు దేవుని శక్తి ఏంటి అని. దయ్యాలు వణుకుతున్నాయి, కానీ మనిషి వణకడం లేదు, మనిషి భయపడడం లేదు. దయ్యాలు వణుకుతున్నాయి. దయ్యానికి తెలుసు, దయ్యం పట్టినోడు మందిరంలోకి రమ్మంటే రారు, వాడు బయటనే ఉంటాడు. ఎన్నో దయ్యాలు ఈ స్థలంలో వెళ్ళగొట్టబడ్డాయి. గేట్ పట్టుకొని ఊగుతూ ఉంటారు, లోపలికి రమ్మంటే రారు. వాళ్ళు గేటును పట్టుకుంటారు, గేటును తన్నుతూ ఉంటారు, కానీ గేట్ లోపలికి రారు. ఎందుకు? దేవుడి శక్తి వాటికి తెలుసు. కానీ మానవుడికి దేవుని శక్తి అనేది అర్థము కాకుండా ఉంది. కాబట్టి ప్రభు ఏమంటున్నా అంటే వ్యర్థుడా అంటున్నాడు. నా గురించి, నా శక్తిని గురించి తెలియని ఒక వ్యర్థుడా, క్రియలేని నీ విశ్వాసము నిష్ఫలమైనదని నువ్వు తెలుసుకొని కోరుతున్నావా? నీలో క్రియనే లేదు, భయమే లేదు, భక్తి లేదు, మరి వణకట్లేదు, నీ సొంత రక్షణను కాపాడుకోవట్లేదు. నీకు నచ్చిన రీతిలో నువ్వు పరిగెత్తుతున్నావు, నీలో క్రియలే లేవు. కావాల్సింది ప్రభుకి క్రియలు కావాలి. దేవుడిలో క్రియలు. పునాది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే నేను ఇల్లు కడుతున్నా అని గాలిలో మేడలు కడతారు ఎవరన్నా? చెప్పాలి హల్లెలూయా. గాలిలో మేడలు కడతారా? నేను ఇక్కడ ఇల్లు కడుతున్నా అని నేను అందరికి చెప్పాను అనుకోండి, ఇల్లు కట్టాను రండి గృహప్రవేశం చేస్తున్నా అంటే అక్కడ ఇల్లే లేదు, ప్లాట్ ఉంది ఉత్తగా. అరే కట్టాను చూడండి అంటే అందరూ వచ్చి ఏమంటారు? అవి చెప్పండి బాబురావు బ్రదర్, ఏమంటారు?
ఆ, అక్కడ అసలు ఏమి లేదు. ఉత్త ప్లాట్ దగ్గరికి గృహప్రవేశం చేస్తున్నాడంట. ఉత్త ప్లాట్ దగ్గరికి మమ్మల్ని అందరు పిలిచిండు. ఇగో ఇల్లుంది రండి అంటున్నాడు అంట. ఎందుకు? అక్కడ ఏమి లేదు. ఇల్లు కడుతున్నా అనడం అనేది అదే మాట. క్రియలు లేని విశ్వాసము అలాగే ఉంది. నేను దేవుని నమ్ముతున్నాను అనడములో ఇలాంటిదే ఉంది. నేను దేవుని నమ్ముతున్నాను అన్నప్పుడు నువ్వు చూపించాలి, కనిపించాలి, క్రియ కనిపించాలి. ఆ క్రియ నీలో కనిపించట్లేదు అంటే నువ్వు గాలిలో విశ్వాసం పోయినట్టే. అది గాలిలో కొట్టుకుపోతుంది నీ విశ్వాసం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థుడా, ఎందుకు అనవసరంగా నీ ఇల్లు ఎందుకు అలా కట్టుకుంటున్నావు? నువ్వు దేవునిలో కట్టుకోవడానికే దేవుడు మనని పిలిచాడు. గాలిలో కట్టమని చెప్పట్లేదు ఆయన. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దయ్యాలు వణుకుతున్నాయి. దేవుని శక్తి దయ్యాలు తెలుసుకుంటున్నాయి, కానీ మనిషి తెలుసుకోవట్లేదు. దేవుని యొక్క శక్తిని మనిషి తెలుసుకోవట్లేదు. కాబట్టి విశ్వాసము లేని మూర్ఖులారా, వ్యర్థుడా, నిష్ఫలం నీ విశ్వాసం, ప్రయోజనం లేదు. నేను దేవుడిని నమ్మినాను అనడానికి ప్రయోజనం లేదు. దేవుడు ఒక్కడే అనడానికి నీలో క్రియ కనిపించట్లేదు. కాబట్టి నువ్వు నమ్మట్లేదు. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి నీ పునాది బండ మీద ఉండాలి అంటే నీలో క్రియ కనపడాలి. క్రియ కనపడకపోతే నీ విశ్వాసము వ్యర్థమే. కొంతమందికి ఎన్నో చెప్తాం, మందిరానికి రండి అని చెప్తాం. అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కదా. శనివారం మెన్స్ ఫెలోషిప్, శుక్రవారం స్త్రీల ఫెలోషిప్, గురువారం గృహ కూడికలు అని చెప్తా ఉంటే ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్తున్నారు? గోడలకా? ఎవరికి? మనకేనా? అందరికి వినిపించిందా మరి అనౌన్స్మెంట్? అందరికి వినిపించిందా? అందరికి వినిపించినప్పుడు అందరిలో కూడా క్రియ జరగాలి. క్రియ జరగాలి అంటే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలి. క్రియ. మరి శనివారం మరి బ్రదర్స్కి మరి ప్రార్థనా కూటం ఉంది, నేను వెళ్ళాలి. ఇది నా బాధ్యత. దేవుడు నాకు వినిపించాడు ఈరోజు నేను 8 గంటలకి శనివారం నేను వెళ్ళాలి ప్రార్థనకి అని దేవుడు నాకు వినిపించాడు. పని అక్కడ నువ్వు ఎంత పనైనా ఉండని 1 గంట నేను దేవుడి కోసం వెళ్ళాలి. ఎందుకంటే నీలో క్రియ కనపడాలి. అది కనిపించకపోతే మరి నీ విశ్వాసం దేవుడు ఉన్నాడు అనడానికి ఎక్కడుంది రుజువు? ఏం చూపించగలుగుతావు? దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏం చూపించగలుగుతాం? నాకు నచ్చిన టైంకు నేను వస్తే దేవుడికి మనము సరి అయిన టైం ఇస్తున్నామా? కాదు కదా. కాబట్టి దయ్యాలు వణుకుతున్నాయి, దయ్యాలు దేవుడితో మాట్లాడుతున్నాయి. ఓ నజరేడైన దేవుడా, ఇప్పుడే మమ్మల్ని ఎందుకు ఎలగొడతావు? కొద్ది కాలం ఉండని మమ్మల్ని అని మాట్లాడుతున్నాయి. దేవుని శక్తిని అవి తెలుసుకుంటున్నాయి. కానీ ఈరోజు మనుషులమే ఆయన శక్తిని తెలుసుకోక మనకొచ్చే ప్రతి పరిస్థితులలో మనం ఏమవుతున్నాం? భయపడతాం. చిన్న సమస్య వస్తే భయపడతాం, చిన్న రోగాలు వస్తే భయపడతాం, చిన్న కష్టాలు వస్తే భయపడతాం. ప్రతి పరిస్థితిలో మనం భయపడుతూ ఉంటాం. మన లక్ష్మణ్ బ్రదర్ కూడా చాలా భయపడిపోయారు. పరిగెత్తుకొని అమ్మా అన్నాడు గేట్ దగ్గర నుంచి. అంత పెద్దగా ఎప్పుడు వినలేదు అరుపు. పరిగెత్తి బయటకు వచ్చిన ఏమైంది అని అంటే భయంలో ఉన్నాడు. ఏం కాదులే అని ఒక చిన్న తాడు కట్టేసి డానియల్ ఫోన్ చేస్తే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. మేము వెళ్ళాము, చుట్టాలందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళు అంటున్నారు, పంతులమ్మ మేమంటే పాపాత్ములం, మా కులం తక్కువ, గుణం తక్కువ, అన్ని తక్కువ. మేము
కానీ నువ్వెందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి అని అడుగుతున్నారు వాళ్ళు నన్ను. నేను అనుకున్నాను, దేవుడా, ఒక కీడు జరిగిందని నేను హాస్పిటల్కి వచ్చిన కదా, ఇక్కడ నన్ను నువ్వు వాడుకోనిక చూస్తున్నావా? నాకు అవకాశం, అక్కడున్న 20 మందికి దేవుడి గురించి మాట్లాడే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను ఆయన పాము వంక అంతే. దేవుడు అక్కడ వాళ్ళతో మాట్లాడాలి. హాస్పిటల్లో ఒక 20 మందితో మాట్లాడడానికే ఈ కార్యం చేసిండేమో దేవుడని నేను ఇంటికి వచ్చి అనుకుంటున్నాను. తనని భయపెట్టాడు, కానీ అక్కడ గొప్ప కార్యం జరిగింది. ఇంకా చెప్పమ్మా, ఇంకా చెప్పమ్మా అంటున్నాడు. నాన్న, యేసు ప్రభు మీకోసమే వచ్చాడు. మీరు అంటరాని వాళ్ళని తీసి వెలివేశారు మిమ్మల్ని. మీకు చదువులు వద్దు, గుడిలు వద్దు, ఏది వద్దు, మీరు ఊర్లో కూడా ఉండొద్దని ఊరి అవతల మీకు ఇళ్ళు కట్టించారు. మీరు వెలివేసిన వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువు పిలుచుకున్నాడు ప్రేమతోటి. మీకు చదువులు చెప్పించాడు. ఈరోజు మిమ్మల్ని ఉన్నతంగా ఉంచింది ఎవరు? యేసు ప్రభువే అంటే వాళ్ళు నోరు తెరిచారు. ఎందుకంటే చాలామంది ఈ లోకములో తెలియని వాళ్ళు ఉన్నారు, దేవుని శక్తిని తెలియని వాళ్ళు ఉన్నారు, దేవుని ప్రేమను తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ మనకు అన్నీ తెలుసు, మనకు అన్నీ తెలిసి చెడిపోతున్నాం, అన్నీ తెలిసి దేవునికి దూరం అవుతున్నాం. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నారు వాళ్ళు. కానీ మనకు అన్నీ తెలిసి కూడా మనము దేవుడికి దూరం అవుతూ ఉన్నాం. ఎవరి మీదనో కోపాలు ఉంటాయి, ఎవరి మీదనో కక్షలు ఉంటాయి, ఎవరి మీదనో ఏదో ఉంటుంది. మనుషుల మీద కాదు, నువ్వు దేవుడితో కనెక్షన్ పెట్టుకో, మనుషులతో సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మరి యాకోబులో అంటున్నాడు, దేవుడు ఒక్కడే నమ్మడం మంచిదే, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నీలో క్రియ నాకు కనపడాలి. నువ్వు నిజంగా దేవుని నమ్మినావంటే నీలో క్రియ కనపడాలి. అంటే క్రియ అంటే కొత్తదనం కనపడాలి, నీలో కొత్తదనం కనపడాలి. ఇంతకుముందు లేదది, ఇప్పుడు నువ్వు తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఏది చేయలేదు, ఇప్పుడు చేయడానికి ఇష్టపడాలి. ఇంతకుముందు ప్రార్థన తెలియదు, ఇప్పుడు చెయ్యాలి. బైబిల్ చదివే తెలియదు, ఇప్పుడు చెయ్యాలి. సాక్ష్యం చెప్పడం తెలియదు, ఇప్పుడు చెప్పడానికి మన హృదయం తాతలాడాలి, చెప్పడానికి ఇష్టపడాలి. సంఘానికి వెళ్ళే తెలియదు, ఇప్పుడు వెళ్ళాలి. మంచి మనుషులతో స్నేహం పెంచుకోవాలి, చెడ్డ స్నేహాలను మనం వదిలేసుకోవాలి. ఇవన్నీ మన కొత్తదనం, మనలో కొత్తదనం రావడానికి, మన మాటల్లో కొత్తదనం, ఆలోచనలో కొత్తదనం, మన క్రియల్లో కొత్తదనం, దేవుడితో నడుస్తున్నాను అనడానికి క్రియలు రుజువులు. అవి రుజువులు, నువ్వు ఒక దేవుని బిడ్డవనడానికి రుజువులు అవి. అవి మనలో లేకపోతే మరి మనకు విశ్వాసం ఉంది అనడానికి ఎక్కడ రుజువు, సాక్ష్యం ఎక్కడ ఉంది? కాబట్టి ఈరోజు ప్రభు అడుగుతున్నాడు మనని, మనకు క్రియలు కావాలి అని ప్రభువు చెప్తున్నాడు. మరి మొదటిది మరి ప్రభు ఏమంటున్నాడు, మనము మన రక్షణను నిర్లక్ష్యము చెయ్యొద్దు, రక్షణను మనం భయముతో కాపాడుకోవాలని మొదటిగా చెప్తున్నాడు. ఒకటి పిల్లర్, ఫస్ట్ పిల్లర్, నువ్వు ఇల్లు కట్టాలి అంటే నీ రక్షణను భయముతో నువ్వు కాపాడుకో. నీ రక్షణను కాపాడుకుంటేనే దేవుడి కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అదే ఫస్ట్ పిల్లర్. రెండవ పిల్లర్ ఏంటి? విశ్వాసములో క్రియ. ఇల్లు కట్టడానికి నీకు ఏమేం మెటీరియల్ కావాలో అన్నీ సమకూర్చుకుంటావు. అలాగే రెండవ పిల్లర్ కట్టడానికి నువ్వు మెటీరియల్ సమకూర్చుకోవాలి, క్రియ కనపడాలి, నీలో క్రియ కనపడాలి, మెటీరియల్ సమకూర్చుకోవాలి. ఇంతకుముందు నీ ఇంటి ముందు ఇసుక లేదు, ఇటుకలు లేవు, అన్నీ కనపడతాయి. ఎందుకు? ఇల్లు కడుతున్నావు కనుక నీ ఇంటి ముందు అన్నీ కొత్తవి కనపడతాయి, కొత్తవి కనపడతాయి. కాబట్టి ఇది రెండవ పిల్లర్. ఈ రెండవ పిల్లరు నీ విశ్వాసమని క్రియలను చూపించు. ఇంతకుముందు ఎలా ఉన్నాను నేను అలానే ఉంటాను కాదు, అలా ఉండడం దేవుడికి ఇష్టం లేదు గనక నేను అలా ఉండను,
నేను కొత్తగా ఉంటాను, దేవునికి ఇష్టమైన క్రియ చేస్తాను. ఇంతకుముందు నేను చేసేది ఏది కూడా దేవునికి ఇష్టం లేని క్రియలు, కానీ ఇప్పుడు నేను దేవునికి ఇష్టమైన పనులు నేను చేస్తాను. కొత్త క్రియ, కొత్తది మెటీరియల్ నీ జీవితంలోనికి రావాలని ప్రభు చెప్తున్నాడు. ఇంకొక మాటకు మనం చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చదువుదాం. కాబట్టి అన్ని జనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకార మనస్సు గలవారై తమ హృదయము వలన కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. చాలమ్మ, ఇక్కడ ఏమంటున్నాడు? మనము అన్యజనుల వలె నడుచుకొనవద్దు. దేవుడు చెప్తున్న మాట ఇది. ఇంతకుముందు అలాగే నడుచుకున్నాం, కానీ ఇప్పుడు నడవద్దు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు మనం నడవాలి. ఎందుకంటే ప్రభువునందు సాక్ష్యమిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వారైతే అంధకారమైన మనస్సు కలిగి ఉన్నారు. వాళ్ళ హృదయము కఠినత్వంతో వాళ్ళు ఇష్టానుకూలంగా బ్రతుకుతారు. వాళ్ళ హృదయం ఎలా ఉందట? చీకటితో నింపబడి ఉంది. కాబట్టి మనం ఏది చెయ్యడానికైనా మన శరీరము, మన మనస్సు ఇష్టపడుతుంది. ఎంతటి ఘోరమైన పాపం చేయడానికైనా మన శరీరం, మన మనస్సు ఇష్టపడుతోంది. ఎందుకు? అంధకారమైన మనసుతో అన్యజనాంగం ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. మనం కూడా పాపమనే ముసుగులో ఉన్నాం. మన కళ్ళకు కూడా గంతలు కట్టుకొని చీకటిలో ఉంటూ ఎన్నో పాపాలు చేసిన వాళ్ళమే మనమంతా కూడా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డ వాళ్ళు వేరైపోయారు. దేవుడి నుంచి వేరైపోయారు. వారి హృదయం ఎలా ఉందట? అంధకారమైన మనస్సు, చీకటి మనస్సు. వాళ్ళు చీకటి ఎప్పుడు పాపానికి ఇష్టపడుతూ ఉంటారు, వ్యసనాలకు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు నచ్చినది చేయడానికి వాళ్ళ మనసు ఏమవుతుంది? తప్పు మార్గంలోకే తీసుకెళ్తుంది. తప్పుడు మాటలు, అజ్ఞాన మాటలు, అపవిత్రమైనవి అన్ని రకాలుగా చేయడానికి వాళ్ళ శరీరము, వాళ్ళ మనస్సు ఇష్టపడుతుంది. ఎందుకు? వాళ్ళు చీకట్లో ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మనను వెలుగులోనికి తీసుకొచ్చాడు. చీకటిలో నుండి మనను వెలుగులోనికి తీసుకొచ్చిన ప్రభు అంటున్నాడు, అంధకార క్రియల్లో మీరు పాలిభాగస్తులు కావద్దు. మనం పగటివారము అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన బిడ్డలు పగటివారు. పగట్లో మనకు అన్నీ కనపడతాయి. ఏ వస్తువు ఏది ముట్టుకోవచ్చు, ఏది ముట్టుకోవద్దు, ఏది చూడొచ్చు, ఏది చూడొద్దు, ఏది తాకొచ్చు, ఏది తాకొద్దు అని మనకు అన్నీ కనపడతాయి. వస్తువులన్నీ కూడా మనకు కనపడతాయి. ఎందుకు? మనం పగటి వారం కనుక. చీకట్లో ఉన్నప్పుడు మనకి ఏది కనపడదు. రాత్రి పగలు ఒక తీరుగానే కనపడుతుంది మనకి. గుడ్డోడికి అలాగే కనపడుతుంది. రాత్రి అయినా వాడికి తెలియదు, పగలైనా వాడికి తెలియదు. కాబట్టి వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళ శరీరము ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుంది? వాళ్ళు దేవుడి నుంచి వేరైపోయారు. దేవునికి దూరమైపోయిన మనస్సులవి. మనస్సు దేవునికి దూరమైపోయింది కనుక పాపానికి ఇష్టపడుతూ ఉంది, వ్యసనాలకు ఇష్టపడుతుంది. మరి ఈ లోకంలో ఉన్న కక్షలకు, కోపాలకు, గొడవలకు ఇష్టపడుతూ ఉంటుంది. మరి ఇంకా ఏమంటున్నాడు? తమ మనస్సునకు కలిగిన వ్యర్థత. తన మనస్సు ఎంత వ్యర్థమైపోయిందో ఆ వ్యర్థత తనకి ఏది చెప్తుందో అది చేస్తారు మనిషి. వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఎలా చేసాము ఇదంతా, ఎలా వెళ్ళాము,
ఎలా చేశాము, ఈ పాపం అంతా ఎలా చేశాము, ఎలా తాగాము, ఎలా తిరిగాము, ఎలా ఈ పాపం చేయడానికి మన శరీరం ఆత్మ ఇష్టపడింది అని ఎప్పుడు తెలుస్తుంది? వెలుగులోనికి నువ్వు వచ్చినప్పుడు. అప్పటి వరకు మనుషులు ఈ వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టినట్టుగా ఉంటారు. ఇసుక మీద కట్టుకుంటున్నారు. వాళ్ళ విశ్వాసం దేవుడి మీద కాదు, వాళ్ళకు నచ్చిన దాని మీద వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు అలా ఉండొద్దు, అలా ఉండొద్దు. నీ మనస్సు వ్యర్థత ఏదైతే నిన్ను పాపానికి తీసుకెళ్తుందో దాని వైపు నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు అన్యజనులు నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకోవద్దు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళకు తప్పు లేదు. కానీ మన దేవుడు నువ్వు ఏది చేసినా ఆయనకు తెలియకుండా నువ్వు ఏది చేసినా, ఆయనకు నచ్చంది ఏది చేసినా అది తప్పే. ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే కూడా తప్పే, మందిరానికి రాకపోయినా తప్పే. ఎందుకంటే అంతగా ప్రేమిస్తున్న ఆ దేవుడు ప్రతి విషయంలో మనను క్రమశిక్షణలోకి తేవాలని కోరుతున్నాడు. మనది మిలిటరీ సిస్టమ్, సోల్జర్స్గా తయారు చేస్తాడు ఆయన మనని. పవిత్రతలో మిలిటరీలు తయారు చేస్తాడు. పవిత్రంగా ఉండడానికి ఒక్కొక్కరిని మిలిటరీ సోల్జర్స్గా తయారు చేస్తున్నాడు ఆయన మనని. విశ్వాసములో సోల్జర్స్గా, ప్రాణం ఇయ్యడానికి కూడా సిద్ధపడే సైనికుడిగా, విశ్వాసములో మన కొండలను పిండి చేసే అటువంటి ప్రార్థన యోధులుగా మనను సిద్ధపరుస్తున్నాడు ఆయన. అలా చెయ్యడానికి అంటున్నాడు, వాళ్ళలాగా మీరు నడవద్దు. ఇంతకుముందు నడిచారేమో, ఇప్పుడు నడవద్దు. అన్యజనులలాగా మీరు ఇక మీదట నడుచుకోవద్దు. వాళ్ళ మనసు వ్యర్థమైపోయి దేవునికి దూరం అయిపోయింది కాబట్టి చెడ్డ కోరికలతో, చెడ్డ ఆశలతో, చెడ్డ మనసుతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నువ్వు అలా ఉండొద్దు. నువ్వు బండ మీద కట్టుకోవాలనుకుంటున్నావు, క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకోవాలనుకుంటున్నావు కనుక నువ్వు విశ్వాసంతో మరి వాళ్ళలాగా నీవు ఉండకుండా, ఇది 3వ పిల్లర్. ఈ 3వ పిల్లర్ నువ్వు ఎలా వేసుకోవాలట? వాళ్ళలాగా, అన్యజనులలాగా నువ్వు వెయ్యొద్దు. వ్యర్థమైన దానితో నువ్వు ఆటలాడుతూ నీ విశ్వాసం అనే పునాదిని నువ్వు వెయ్యొద్దు అని ప్రభు చెప్తున్నాడు. మరి అలా ఉండొద్దు. మనం అన్యజనులలాగా మనము నడుచుకోవద్దు. మనకు నచ్చినట్లుగా మనము నడుచుకుంటే నీ విశ్వాసం అనేది అది నిజమైన విశ్వాసము కాదు. నీకు నచ్చినట్టు పోతే అది విశ్వాసం ఎలా అవుతుంది? కాదు. దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బ్రతికినప్పుడు అది నిజమైన విశ్వాసం. కాబట్టి ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది. మరి ఈ పునాదులు చాలమ్మా. ఇది 4వ పునాది. 3 పునాదులు మనం చూసాం, 3 పిల్లర్లు మనం చూసాం. ఇంటికి 4 పిల్లర్లు కావాలి. 4 పిల్లర్లు అయితేనే ఒక ఇల్లు నువ్వు కట్టగలుగుతావు. మొదటి పిల్లర్ ఏంటి చెప్పాలి? రక్షణని కాపాడుకోవాలి. రెండవది క్రియలు జరిగించాలి. మూడవది అన్యజనులలాగా నడుచుకోకూడదు. నాలుగవది క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడద్దు. చాలామంది క్రైస్తవులమని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే క్రైస్తవులు అంటే ఏదో తక్కువ చూపు, ఏదో మాదిగోల దేవుడు అన్నట్టుగా మాట్లాడతారు. దేవునికి కులం ఉందా? ఎక్కడైనా దేవునికి కులం ఉందా? మనిషికి కులం మనం పెట్టుకున్నాం కదా. పుట్టింది ఒకేలాగా, చనిపోతాం ఒకేలాగా.
మరి ఈ మధ్యలో వచ్చిన ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నయే. కాబట్టి క్రైస్తవుడు అయినందుకు నువ్వు ధన్యుడవు. ఇలాంటి గొప్ప కృప అన్యజనులకు లేదు. నువ్వు క్రైస్తవులవైనందుకు నువ్వు సంతోషించాలి. ఏ జన్మ పుణ్య ఫలమో నీవు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం అంటే నీ జన్మలో నువ్వు పుణ్యం చేసుకున్నావు. జన్మలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నువ్వు క్రైస్తవుడవైనందుకు నువ్వేం చేయాలి? ప్రతిరోజు క్రీస్తుకు కృతజ్ఞత చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువనే. మనకై మనము క్రైస్తవులమని తక్కువ చేసుకోవద్దు. మన తల ఎత్తుకొని నిలబడాలి. నేను క్రైస్తవుడని అని ధైర్యంగా చెప్పుకునే విధంగా మనము ఉండాలి. మరి మేము క్రైస్తవులం కదా అనొద్దు. ఎక్కడ కూడా మనము దేవుని నామాన్ని తక్కువ చెయ్యొద్దు. మరి ఒకవేళ క్రైస్తవుడవని అయినందుకు నీవు బాధ అనుభవిస్తే ఎలా? ఇతరులు నిన్ను దూషిస్తున్నప్పుడు కానీ, ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నప్పుడు కానీ నీ విశ్వాసం అనే పునాది బలంగా ఉంది గనక నీకేం గుర్తొస్తుంది? జనులు నిన్ను తిడుతున్నప్పుడు నీకేం గుర్తు రావాలి? ఏం గుర్తుకు రావాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11, అన్యజనులు నిన్ను నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలెల్ల పలికినప్పుడు హల్లెలూయా ఏమంటున్నాడు? ధన్యులు. అంటే వాళ్ళు నిన్ను కాదు తిట్టేది, నిన్ను కాదు కొట్టేది. ఎవరిని కొడుతున్నారు? దేవుణ్ణి తిడుతున్నారు. దేవుని కొడుతున్నారు, నిన్ను కాదు కొడుతుంది. చూడండి. కాబట్టి క్రైస్తవుడవైనందుకు ఒకవేళ ఎవరైనా నిన్ను దూషిస్తే, ద్వేషిస్తే నీ మనసులోకి రావాల్సిన మాట ఏంటి? నేను ధన్యుణ్ణి. ఈరోజు దేవుడి కోసము నేను ఒక నింద పడడానికి, దేవుడి కోసం రుణం తీర్చుకోవడానికి ఈరోజు నేను ఎంత ధన్యత, ఎంత పెట్టి పుట్టుకున్నాను. నేను నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, నా కోసం అవమానాలు పడ్డ దేవుడు, నా కోసం నిందబడ్డ దేవుడు. మరి అలాంటి దేవుడి కోసం నేను ఏం చేశాను? ఏం చేస్తున్నాను? మరి ఈరోజు నేను ఒక నిందబడే అవకాశం నాకు వచ్చింది, ఓ 4 దెబ్బలు తినే అవకాశం నాకు వచ్చింది. దేవుడి కోసం ఎంత ధన్యత! ఇది దేవుడి కోసమే. మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొడుతున్నప్పుడు, రోడ్డు మీద పోతుంటే మమ్మల్ని తిడుతుంటే నేను ఏడ్చుకుంటా మా ఇంటి దగ్గర నుంచి ఏడ్చుకుంటూ పోతుంటే, దేవుడా నన్నుగా తిడుతుంది నిన్నే, నాకు అలా అనుకుంటుంటే, నన్ను కాదు నిన్నే తిడుతున్నారు, నిన్ను నమ్ముకున్నా కదా అందుకే నన్ను తిడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళేది ఇంటికి. చూడండి, ఎందుకంటే దేవుని తిడుతున్నారు వాళ్ళు, మనను కాదు తిట్టేది. మనకు ఏమైనా పాత కక్షలు ఉంటాయా కొట్లాడుకోవడానికి? ఏముండవు. మనం క్రైస్తవులము అన్నందుకు వాళ్ళకి కోపం వస్తుంది, దుష్టుడికి. దేవుడు ఇది మనకు ఒక మంచి అవకాశం. ఇది 4వ పిల్లర్. నువ్వు నిజమైన సోల్జర్, నువ్వు నిజమైన సైనికుడుగా నిలబడ్డావు అనడానికి ఇది బలమైన పిల్లర్. ఈ 3 పిల్లర్లు నీవి గట్టిగా ఉంటే 4వ పిల్లర్ కూడా గట్టిగా ఉంటుంది. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీ రక్షణను కాపాడుకుంటే ఆ పిల్లర్ బలంగా ఉంటుంది. నువ్వు దేవునిలో క్రియలు చేస్తే 2వ పిల్లర్ బలంగా ఉంటుంది. మరి దేవుడిలో నువ్వు అన్యజనులలాగా నువ్వు నడుచుకోకపోతే 3వ పిల్లర్ బలంగా ఉంటుంది. 4వ పిల్లర్ క్రైస్తవుడుగా నిలబడ్డావంటే నీ ఇల్లు బలంగా ఉంటుంది. ఇక నీ ఇంటి మీదకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి దుష్ట శక్తులు వచ్చినా నువ్వేమంటావు? ఒక్క తన్నుదంతావు. హల్లెలూయా. అంతే. దుష్టుడు ఎవరు తరమకుండా వాడు ఏమైపోతాడు? పారిపోతాడు. నీ ఇంటి దగ్గర నుంచి
పారిపోతాడు. అది ఏ బలహీనత కానీ, ఏ శోధన కానీ, ఏ కష్టం కానీ, ఏ రోగం కానీ, ఏ వ్యసనం కానీ నీ ఇంటి చుట్టుపక్కల రావడానికి భయపడుతుంది. ఏ మనిషి నీ ఇంటికి చెడు చేయాలనుకున్నా వాడు నీ ఇంటిలో కాలు పెడితే భయపడతాడు. ఎందుకు? నీ పునాది బలంగా ఉంది కనుక నిన్ను ఎవ్వడూ తాకడానికి వీలు లేదు. అలాంటి గొప్ప దేవుడిని మనము నమ్ముకొని ఉన్నాం. ఈరోజు మన ఇల్లు ఎలా ఉంది? మన పునాది ఎలా ఉంది? ఇంకా పాపములోనే, ఇంకా తాగుతూ, ఇంకా చెడ్డ పనులు చేసుకుంటూ, ఇంకా లోక సవాసంలో ఉంటూ, ఇదే టైంపాస్ బ్రతుకు అనుకుంటూ ఉంటే ఒకరోజు నీకు ఆ ఇల్లు ఉండదేమో. సాతానుడు వచ్చి నేను ఎత్తుకుపోతాడు. దుష్టుడికి నువ్వు ఆహుతి అయిపోతావు. కాబట్టి ఈరోజు నీ ఇల్లు ఎలా ఉందో పరీక్షించుకో. ఒక్కసారి పరీక్షించుకో. హెబ్రీ రాసిన పత్రిక చివరిగా ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. క్రీస్తు కుమారుడయ్యుండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలను, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. హల్లెలూయా. ఇల్లు ఎవరట అనుకోండి. అందరిట్లో పెట్టుకొని అనుకోండి. నేనే అనండి ఒకసారి. మాటలు రావా? ఈ టాప్ ఎగిరిపోవాలి అనండి అసలు. హల్లెలూయా. నేనే, ఆ ఇల్లు నేనే. మరి ఈ ఇంటిలో 4 పిల్లర్లు ఉన్నాయా? ఇల్లు నాదే. మరి నా ఇంటిలో 4 పిల్లర్లు ఉన్నాయా? ఒక పిల్లర్ మీద నిలబడ్డామా? రెండో పిల్లర్ మీద నిలబడ్డామా? లేకపోతే ఏ పిల్లర్ లేక ఇసుక మీద కట్టుకొని టైంపాస్ చేస్తున్నామా? అది మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే నిజంగా నేను దేవుని ఇల్లు అని మనం అనుకుంటే ఎలా ఉంటామంట? ధైర్యముగా ఉంటాం, నిరీక్షణతో ఉంటాం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఉత్సాహంగా ఉంటాం, తుదమట్టుకు స్థిరముగా ఉంటుంది. ఎంత పెద్ద గాలివాన రాని, ఎంత శోధకుడు రాని, ఎన్ని రోగాలు రాని, చివరికి ప్రాణం పోయేదాకా కూడా హ్యాపీగా ఎంజాయ్గా, దేవా తీసేసుకో, ఎంజాయ్, నా ప్రాణం నువ్వు తీసేసుకో, ఎంజాయ్గా చెప్పగలుగుతావు. ఎందుకంటే తుదమట్టుకు నీ విశ్వాసం, నీ ఉత్సాహం అనేది నీరుగారిపోవద్దు. అది చివరి వరకు ఉండాలి. దేవుని నమ్మిన ఉత్సాహము చివరి వరకు ఉండాలి. చివరి వరకు కూడా ఆ విశ్వాసము అనేది నీలో ఉంటే మనమే ఆయన ఇల్లులా ఈరోజు మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. స్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, మరి పట్టుదలతో ఉండాలి. ఏ పనైతే నువ్వు దేవుడి కోసం చెయ్యగలుగుతావో నమ్మకంగా చెయ్యి. అది కొద్ది పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏదైనా సరే నమ్మకంగా, ఉత్సాహంగా. నా పిల్లర్లు 4 బలంగా ఉన్నాయి. ఉత్సాహంగా నేను బండ మీద కట్టబడ్డాను, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏది హాని రాదు, నా ఇల్లు పునాది మీద ఉంది అని ఒక ధైర్యం మనలో రావాలి. ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది. ఈరోజు ఒకవేళ అలాంటి ఇల్లు నీదే అయితే ప్రభు అంటున్నాడు, కూలిపోవడానికి దగ్గరగా ఉన్నావు జాగ్రత్త, పడిపోవడానికి దగ్గరగా ఉన్నావు జాగ్రత్త. ఇప్పటికైనా నీ ఇంటిని చక్కబెట్టుకో. ఎందుకంటే సాతానుడు చాప కింద నీళ్లులాగా మన ఇంటికి వస్తాడు. ఇర్మియా ప్రవక్తకు చెప్తాడు 9:17 అంటాడు, మీ పిల్లలకు ఏడుపు నేర్పమంటాడు, రోదన నేర్పండి. ఒకవేళ మీకు ఏడుపు రాకపోతే ఏడ్చే వాళ్ళని తెచ్చుకొని మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయించండి అంటున్నాడు. శోధకుడు చాప కింద నీరులా నీ ఇంటికి కిటికీల గుండా ప్రవేశిస్తాడు అంటాడు.
కిటికీల గుండా ప్రవేశిస్తాడట వాడు. మరి అలాంటి భయంకరమైన స్థితి నీ ఇంటికి కలగక ముందే నీవు కన్నీటితో దేవుడి పాదాలు కడిగి, దేవా నేను ఏ బలహీనతల్లో ఉన్నానో, నా రక్షణ నేను కాపాడుకోలేకపోయాను, నా విశ్వాసాన్ని నేను క్రియల్లో చూపెట్టలేకపోతున్నాను, మరి నేను అన్యజనుల మధ్యలో నేనుండి అన్యజనులాగా నడుచుకుంటున్నాను, మరి నీలాగా స్థిరముగా నేను ఉండలేకపోతున్నాను, నా పునాది బలంగా లేదు, నా విశ్వాసం బలంగా లేదు, నా నమ్మకం బలంగా లేదు, నేను నమ్మాను దేవుని నమ్మాను అని చెప్తున్నాను, కానీ నాకు నీలో భయం లేదు, వణుకు లేదు. ఈరోజు అలాంటి వణుకు భయం నాకు అనుగ్రహించు. నా ఇల్లు నీవే, నన్ను నిలబెట్టువాడవు నీవే అని మనము ప్రార్థన చేసుకొని ప్రభు బల్లలో మనము ప్రవేశిద్దాం. కొద్ది సమయం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల రాజా, నమ్మదగిన దేవుడా, నీకు వందనాలు. ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో పదిలపరచు నాయన. నీవు గొప్ప దేవుడవు నాయన. ప్రతి స్థలములో నీవు ఉన్నావు. ఈ స్థలమును కూడా నువ్వు చూస్తున్నావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తున్నావు దేవా. ఎవరి హృదయం ఎలా ఉందో నీకు తెలుసు తండ్రి. అయ్యా, బలహీనులను బలపరచండి నాయన. నీ పరిశుద్ధమైన రక్తంలో మేము పాలు పొందుతున్నప్పుడు మేము నిజంగా నీలో కట్టబడిన బలమైన పునాది మాలో ఉందా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప దయచేయము నాయన. అయ్యా నా తండ్రి, మీ పరిశుద్ధమైన రక్తంలో శరీరంలో పాలు పొందుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నావు. నీవు తండ్రి మాటకు నమ్మకంగా ఉన్నావు. తండ్రి మాటకు నువ్వు నమ్మకంగా ఉన్నావు. అలాగే నీ మాటకు మేము కూడా నమ్మకంగా బండనే క్రీస్తుపై మా ఇల్లు కట్టుకునే విధంగా ఉండునట్లు మమ్మల్ని అందరినీ బలపరచండి, ధైర్యపరచండి. మా విశ్వాసం, మా ఉత్సాహం నీరు గారిపోకుండా తుదమట్టుకుంటూ నా కృప దయచేయం. ఆ ఇల్లు మేమే అని మరి అనుదినము మా ఇంటిని నూతనపరుచుకునే విధంగా నూతన ఉత్సాహంతో నడిపించు తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మీరు విన్న ప్రతి మాట మా అందరి హృదయాలు పదిలపరిచి కార్యం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.